హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సిటీలో మొత్తం 9 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. మొయినాబాద్లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. శ్రీహరి హోమ్స్, రవీంద్ర అగర్వాల్, చందర్ రాజారెడ్డి, ప్రకాష్ రెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. సిటీలో ఐటీ రైడ్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నం అందిస్తారు. రత్నం, సిటీలో ఎక్కడెక్కడ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి? ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. ఒక ఫార్మా కంపెనీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో కూడా ఈ యొక్క సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కోకాపేట్, మొయినాబాద్ అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆ ప్రముఖ వ్యాపారవేత్తలు రవీంద్ర అగర్వాల్, చందర్ రాజారెడ్డి, ప్రకాష్ రెడ్డి వీళ్ళు నివాసాలు, కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బయలుదేరినటువంటి ఐటీ అధికారులు 15 బృందాలుగా 9 ప్రాంతాల్లో ఈ సోదాలను కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారవేత్తలకు సంబంధించి ఆయా బ్యాంకు ఖాతాలను ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. అసలు ఇటీవల కాలంలో ఆయా అకౌంట్ల నుంచి జరిగినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్, ఇప్పటివరకు ట్యాక్స్ పేమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా జరిగాయా లేదా అనేటువంటి విషయాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ అకౌంటెంట్లకు సంబంధించి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు అలాగే వాటి యొక్క ఓనర్సు, ఎండీల ఇళ్ళ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇళ్లలో కూడా యొక్క సోదాలు జరుగుతున్నాయి. అకౌంట్స్కు సంబంధించి అకౌంటెంట్లను పిలిపించి మొత్తం వారి యొక్క బ్యాంకు ఖాతాల మొత్తాన్ని కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని ఇటు ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు అలాగే ఫార్మా కంపెనీలో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా కొన్ని అనుమానాల నేపథ్యంలోనే ఈ ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఫార్మా కంపెనీలో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ మీద మొదటిగా దృష్టి పెట్టినటువంటి ఐటీ అధికారులు లోపల అంటే కార్యకలాపాలతో పాటు మొత్తం ఆ కంపెనీ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆ 9 బృందాలు కూడా పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ ప్రొటెక్షన్ మధ్యలోనే ఈ సోదాలను చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు అలాగే వారి యొక్క బంధుమిత్రుల యొక్క ఇళ్లలో కూడా ఈ సోదాలను చేస్తున్నారు. డైరెక్టర్లు వారి కుటుంబాల ఇళ్లలో కూడా ఈ సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సాయంత్రం పాటు యొక్క సోదాలు కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కొత్త సంవత్సరంలో మొదటిసారి ఐటీ సోదాల కలకలం అనేది హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫస్ట్ టైం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రత్న.